హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో చికెన్ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. మా ఇంట్లో అందరూ ఇష్టపడ్డారు. మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేస్తారని చెప్పి వీడియో చేశాను. నేను చెప్పే ఈ కొలతల్ని ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ఇలాగే ట్రై చేయడానికి ఇష్టపడతారు. మరి వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. మా విన్నీ చేతి వంట ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా నేను ఇక్కడ 1 కేజీ చికెన్ని తీసుకున్నాను. నేను బోన్స్తోనే తీసుకున్నానండి. మీరు కావాలి అంటే బోన్లెస్ అయినా తీసుకోవచ్చు. తర్వాత దీన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఎంత సైజు ముక్కలు కావాలో అంతే సైజు కట్ చేసుకోవచ్చండి. నేనైతే కొంచెం మీడియం సైజులో ఈ విధంగా కట్ చేసుకున్నాను. తర్వాత దీన్ని ఒక 4-5 సార్లు శుభ్రంగా కడిగేసుకుని ఒకసారి ఉప్పుతో కడిగితే కొంచెం నీచు వాసన అనేది పోతుంది. ఇలా కడిగేసుకున్న తర్వాత ఒక కడాయిలో వేసుకోవాలి. తర్వాత దీనిలోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. మరీ ఎక్కువ సాల్ట్ అయితే వేయకండి. ఇది కొంచెం ఉడికేటప్పుడు ఆ చికెన్ పట్టడానికి మాత్రమే కొంచెం వేసాను. తర్వాత దీనిలో ఒక గరిటె ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయటం వల్ల చికెన్ ఉడికేటప్పుడు ప్యాన్కి అతుక్కోకుండా ఉంటుందండి. ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం అన్నీ ఈ విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని దీన్ని ఉడికించుకోవాలి. మూత అయితే పెట్టకూడదండి. మూత పెడితే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది పొంగి. మూత పెట్టకుండానే దీన్ని ఉడికించుకోవాలి. ఇది ఈ విధంగా ఉడికేలోపు మనం దీనిలో కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. పక్కన స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకుని దీనిలో 2 ఇంచుల చెక్కను వేసుకోవాలి. కేజీ చికెన్కి కొలత చెప్తున్నానండి. 2 ఇంచుల చెక్క అయితే సరిపోతుంది. ఒక 6-7 లవంగాల్ని, ఒక 6 యాలకుల్ని కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. నేను వేసే ఈ కొలతలు అయితే కరెక్ట్గా సరిపోయినాయండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. 3 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకుని ఈ విధంగా మంచి సువాసన వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకుని దీన్ని ఫ్రై చేస్తే లోపల వరకు ఇవి చక్కగా వేగుతాయండి. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం చిటపటమనే వరకు దీన్ని వేయించుకోవాలి. తర్వాత దీనిలోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసి ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు వీటిని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మంచి సువాసన అయితే వస్తుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెని తీసుకుని దానిలో వేసేసుకుని ఇవి పొడి చేసుకోవాలి. వేడి మీద ఉండగా అస్సలు పొడి చేయకూడదండి. పూర్తిగా చల్లారిన తర్వాత అయితే చాలా బాగుంటుంది. ఈ పొడి ఈ విధంగా వస్తుంది. చూసారు కదా, చక్కగా ఫైన్ పౌడర్గా అయిపోయింది. దీన్ని కూడా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం చికెన్ని ఉడికించుకుంటున్నాం కదా, అది చూసేద్దాం. చూసారు కదా, వాటర్ అయితే బయటకు వచ్చేసినాయి. చాలా వరకు ఉడికిపోయిందండి. మరి కొంచెం నీళ్ళున్నాయి. ఇవి పూర్తిగా అయిపోయిన తర్వాత మరొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇవి పూర్తిగా ఇంకిపోయినాయి కదండి. ఈ విధంగా నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది పక్కన పెట్టుకుని మరో ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీద దానిలో కేజీ చికెన్కి 450 గ్రాముల వరకు వేరుశనగ నూనె వేసుకోవాలి. ఇదైతే కరెక్ట్ మెజర్మెంట్ అండి. ఇంక తర్వాత ఆయిల్ పోసే పని ఏముండదు. 450 గ్రాముల నూనె ఈ వేడైన తర్వాత దీనిలో చికెన్ వేసుకుని ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ కలుపుకోకూడదు. దీనిలో వేరుశనగ నూనె అయితేనే ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అడుగు నుంచి కలుపుకుంటూ ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలండి. చికెన్ మరీ ఫ్రై అయితే ముక్క అనేది గట్టిగా ఉంటుంది. కాబట్టి దగ్గరుండి ఈ విధంగా చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగితే సరిపోతుంది. ముక్క కూడా చాలా మెత్తగా ఉంటుంది. తినేటప్పుడు పిల్లలు కూడా చక్కగా తినేస్తారు.
చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత ఇది మనం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదండి, అప్పుడు మరి కొంచెం ఉడుకుతుంది కాబట్టి ఈ టైంలోనే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు నూరింది అయితే బాగుంటుంది. దీనిలో అసలు వాటర్ అయితే వేయకూడదండి. వాటర్ వేస్తే పచ్చడి అనేది త్వరగా పాడవుతుంది. కాబట్టి వాటర్ లేకుండానే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నూరుకుని దీనిలో వేసుకోవాలి. ఈ 3 టేబుల్ స్పూన్లు వేసిన తర్వాత ఒక 4 నిమిషాల పాటు ఇది పచ్చివాసన పోయే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది ఒక 4 నిమిషాలు పడుతుందండి పచ్చివాసన పోయేదంతా వేగడానికి. ఒక 4 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని వేయించుకోండి. చూసారు కదా, ఇలా వేగితే సరిపోతుంది ఈ పచ్చడికి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కకు తీసుకుందాం. ఇది వేడిగా ఉండగానే మనం మిక్సీ పట్టుకున్న మసాలాన్ని కూడా దీనిలో వేసేసుకోవాలి. ఇది వేడి మీద ఉండగానే వేసుకోండి. తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అంటే 40 గ్రాముల వరకు సాల్ట్ పడిందండి. 40 గ్రాముల వరకు సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 60 గ్రాముల పచ్చికారం వేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చికారం నేను ఏ పచ్చళ్ళలో వేసినా దీనిలో సగం బల్లారికాయలు అలాగే గుంటూరు మిరపకాయలని వాటిని సగం తీసుకుని పట్టిస్తానండి. ఏ పచ్చళ్ళకి నేను నిల్వ పచ్చళ్ళు ఎప్పుడు ఇదే విధంగా పట్టించుకుని స్టోర్ చేసుకుని ప్రతి పచ్చళ్ళు ఇదే కారాన్ని వాడుకుంటాను. దానికి కలర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. బల్లారికాయలు అనేది కలర్ ఎక్కువగా ఉంటుంది. గుంటూరు మిరపకాయలు అనేది కొంచెం స్పైసీగా ఉంటాయి కాబట్టి ఇవి రెండు మిక్స్ చేసుకుని కారం పట్టించుకుంటాను. ఇది వేసిన తర్వాత ఇలా పూర్తిగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. చూసారు కదా, కలర్ అయితే చాలా బాగుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది పూర్తిగా ఆరే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇది ఆరిన తర్వాత మనం నిమ్మకాయ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. వేడి మీద ఈ నిమ్మకాయ జ్యూస్ అనేది యాడ్ చేస్తే పచ్చడి చేదొస్తుంది కాబట్టి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, నూనె కూడా కరెక్ట్గా సరిపోయిందండి, 450 గ్రాములు. ఇప్పుడు పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇది చల్లారిన తర్వాత పచ్చడి అనేది కొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఈ విధంగా ఉంది. ఇది పూర్తిగా అయితే చల్లారిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 4 నిమ్మకాయల్ని రసం తీసి పక్కన పెట్టుకున్నాను. ఇది 4 నిమ్మకాయల జ్యూస్ అండి. ఇప్పుడు దీనిలో కలిపేసుకోవాలి. దీనిలో గింజలు ఏమీ పడకుండా మనం దీన్ని ఈ జ్యూస్ తీసుకుని దీనిలో కలుపుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా సరిపోతుంది. కావాలి అంటే ఒక 5 అయినా వేసుకోవచ్చండి. నేనైతే 4 వేసాను. ఇది వేసిన తర్వాత పూర్తిగా ఒకసారి కలుపుకోవాలి. ఈ నిమ్మకాయ జ్యూస్ వేసిన తర్వాత మరి కొంచెం లూజ్ అవుతుంది పచ్చడి. మొత్తం అంతా ఇదే విధంగా కలిపేసుకుని మనం గాజు సీసాలో కానీ ఒక 8 డబ్బాలో స్టోర్ చేసుకుంటే పచ్చడి ఒక నెల పాటు చక్కగా నిల్వ ఉంటుందండి. నెల కూడా అవసరం లేదు. ఇంట్లో అయితే అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా త్వరగానే అయిపోతుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదే విధంగా మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.